వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్పోర్ట్ ను కాంగ్రెస్ తెచ్చింది, కాంగ్రెస్ నేతలు లేదు బీజేపీ తీసుకొచ్చిందని బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై వివాదం తలెత్తింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి. బలరాం, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి వివిధ దశల్లో జరిగినటువంటి పనుల నేపథ్యంలో కేంద్రం దీనికి మామునూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా తమరంటూ క్రెడిట్ కోసం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైతే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అది దీన్ని ఓపెన్ చేసుకోని కోసం బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా క్రెడిట్ సంపాదనంటూ వారు కూడా పోటీ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి ఇప్పుడు మొత్తం తీవ్ర అంటే క్రెడిట్ ఫైట్ అనేటువంటి వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఫైట్ కి వరంగల్ ఎయిర్పోర్ట్ శాంక్షన్ అనేటువంటి జరిగింది. అయితే మామునూరు ఎయిర్పోర్ట్ ఆమోదం రావడంతో కాంగ్రెస్ బీజేపీ ఎయిర్పోర్ట్ నిర్మించేటువంటి ప్రాంతానికి ఒకేసారి చేరుకోవడం, ఒకే సమయంలో ప్రధాన రహదారి మధ్యకు అది రైట్. థ్యాంక్ యూ కుమారస్వామి. మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై వివాదం తలెత్తింది. ప్రస్తుతం మామునూరు ఎయిర్పోర్ట్ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. క్రెడిట్ మాదంటే మాది అంటూ కూడా బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంటున్న దృశ్యాలు, వారిని అందరినీ కూడా పోలీసులు అక్కడి నుంచి చెదరగొడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అయితే కొంత తోపులాట చోటు చేసుకుంది. ప్రస్తుతం మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై కొంత వివాదం తలెత్తింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు భారీగా పోలీసులను మోహరించారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాల కార్యకర్తలను అక్కడి నుంచి సముదాయించి సర్ది చెప్పి వారిని అక్కడి నుండి తరలిస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై కొంత వివాదం చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత వివాదానికి కారణమైంది. ఈ క్రెడిట్ మాదంటే మాదంటూ కూడా ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మామునూరు ఎయిర్పోర్ట్ ప్రాంగణం వద్దకు చేరుకుని కొంత మాటల దాడికి దిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారిని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం అక్కడికి చేరుకుంది. వారిని అందరినీ కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఈ మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి క్రెడిట్ అంతా కూడా మాదే అంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. ఈ నినాదాలు కాస్త కార్యకర్తల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రస్తుతం కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఇరు వర్గాల కార్యకర్తలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.